అనంతపురం వలపోవల కేసులో నిందితులకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. వైద్య పరీక్షల తర్వాత 4 మహిళలతో పాటు డబ్బర రాజేష్ చౌదరిని కోర్టులో హాజరుపరిచారు. వారికి కోర్టు రిమాండ్ విధించింది. 1,20 లక్షల రూపాయల వరకు ముఠా వసూళ్లకు పాల్పడగా 13 లక్షలను ఇప్పటికే పోలీసులు రికవరీ చేశారు. అనంతపురం వలపోవల కేసులో నిందితులకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. వైద్య పరీక్షల తర్వాత 4 మహిళలతో పాటు దబ్బర రాజేష్ చౌదరిని కోర్టులో హాజరుపరిచారు. వారికి కోర్టు రిమాండ్ విధించింది. 1,20 లక్షల రూపాయల వరకు ముఠా వసూళ్లకు పాల్పడగా 13 లక్షల రూపాయలను ఇప్పటికే పోలీసులు రికవరీ చేశారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, అనంతపురం జిల్లాలో సంచలనం రేకెత్తించిన వలపోవల నిందితులను కొద్దిసేపటి క్రితమే పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. నిందితులకు 14 రోజుల పాటు కోర్టు రిమాండ్ విధించింది. నిందితుల్లో వలపోవల ముఠా సభ్యులు దబ్బర రాజేష్ నాయుడు, చంద్రకళ, జయమ్మ, అనంతకుమారి ఉన్నారు. నిందితులకు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కొద్దిసేపటి క్రితమే కోర్టులో హాజరుపరిచారు. ఇప్పటి వరకు నిందితుల నుంచి 13 లక్షల రూపాయల నగదుతో పాటు 2 కత్తులు, ట్రాన్స్ఫర్ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉదయ్ భాస్కర్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ లో మొదట కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన క్రమంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వలపోల ముఠా సభ్యులు పెద్ద ఎత్తున అనంతపురం జిల్లాలో రిటైర్డ్ ఉద్యోగులతో పాటు రియల్టర్లు, ఫైనాన్షియర్లను టార్గెట్ గా చేసుకుని వలపోల వేశారు. 2 గ్రూపులుగా విడిపోయి వలపోల వేసినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా చాలా మంది నుంచి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. ఏదైతే నగ్నంగా ఉన్న వీడియోలు, ఫోటోలు చిత్రీకరించి కుటుంబ సభ్యులకు పంపిస్తామంటూ బెదిరింపులకు గురి చేసి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు కూడా పోలీసులు విచారణలో తేలింది. దీంతో ఇప్పటికే నిందితుల నుంచి 13 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుల అకౌంట్లను కూడా ఇప్పటికే పోలీసులు ఫ్రీజ్ చేశారు. లక్షల రూపాయలు వసూలు చేయడంతో పోలీసులు చాలా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ వలపోల నిందితులకు కొంతమంది సర్కిల్ స్థాయి అధికారులు కూడా సహకరించారనే కోణంలో ఇప్పటికే 2 సీఏలను వీఆర్ పంపించారు. మరో 2 సీఏలపై కూడా వేటు వేసేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది. పోలీస్ అధికారులతో పాటు ఈ వలపోలకు సంబంధించిన సహకరించిన మీడియా జర్నలిస్టులపైన కూడా పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం ఉంది. వలపోల నిందితుల నుంచి ఫోన్ పే ద్వారా డబ్బులు కొంతమంది జర్నలిస్టులు వేయించుకున్నట్లు కూడా పోలీసులు ఆధారాలు సేకరించారు. అందుకు సంబంధించి పూర్తి స్థాయి ఆధారాలను కూడా సేకరించడంతో పాటు కాల్ డేటా రికార్డులను కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. వలపోల నిందితులతో ఎవరెవరికి ఎలాంటి సంబంధాలు ఉన్నాయో, ఆర్థిక సంబంధాలతో పాటు ఇతర సంబంధాలు ఏవి ఉన్నాయనే కోణంలో కూడా పోలీసులు లోతుగా పరిశీలిస్తున్నారు. ఒకవైపు పోలీసులతో పాటు జర్నలిస్టులు, రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు సంబంధించిన వ్యవహారం కూడా ఉండడంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేసే దిశగా ఇప్పటికే ట్రైనీ ఐపీఎస్ అధికారి విచారిస్తున్నారు. దీంతో పూర్తి స్థాయిలో ఈ వలపోల కేసును నిగ్గు తేల్చే దిశగా పోలీసులు చర్యలు చేపట్టారు. ఒకవైపు పోలీసు అధికారులు ఉన్న మీడియా జర్నలిస్టులతో పాటు రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నప్పుడు కూడా ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా ఖచ్చితంగా. థ్యాంక్ యూ సురేష్.